నల్గొండ జిల్లా ఐఎస్ఏ తీవ్రవాదులకు అడ్డాగా మారిందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎక్కడ ఉగ్రదాడులు జరిగినా నల్గొండలో మూలాలు కనిపిస్తున్నాయని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఎవరి అనుమతితో మదర్సాలు నడుస్తున్నాయని ప్రశ్నించారు. పహల్గాం ఘటన తర్వాత కేంద్రం ఆదేశించినా తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. కులగణన తప్పులు తడకని కాంగ్రెస్ నేతలే ఒప్పుకున్నారని గుర్తు చేశారు. తెలంగాణ రోహింగ్యాలకి అడ్డాగా మారింది. భాగ్యనగరమే కాదు, నిన్న మొన్న చూస్తే మా మెదక్ జిల్లా లాంటి ప్రాంతాల్లో కూడా మదర్సాల పేరిట జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ అనేటివి దురదృష్టకరమైనటువంటి ఇన్సిడెంట్స్. నేను నిన్ననే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక ఉత్తరం రాసినాను. ఏదన్నా ఊర్లో మీ నల్గొండలో ఎవరైనా ఒక స్కూల్ పెట్టిరనుకోరు, ఇంగ్లీష్ మీడియం స్కూల్, 5వ తరగతి దాకా స్కూల్ పెడితే కూడా పొద్దుగా లేవగానే ఎంఈఓ పోతాడు, డిఈఓ పోతాడు, కలెక్టర్ పంపించిందంటారు, కంప్లైంట్లు వస్తాయి, స్కూల్కు లైసెన్స్ ఉందా, పర్మిషన్ ఉందా లేదా చూసి సీజ్ చేస్తారు. మరి మదర్సా ఎవరి అనుమతితో ఈ రాష్ట్రం లోపల లేదా దేశంలో మదర్సాలు నడుస్తూ ఉన్నాయి? ఎందుకు ఒక ఎంఈఓ, ఒక డిఈఓ లేదా జిల్లా కలెక్టర్ ఈ రోజు దాకా ఒక్క మదర్సాను విజిట్ చేసి మదర్సాలో ఉన్న విద్యార్థులు ఏ రాష్ట్రం వాళ్ళు, ఏం చదువుకుంటున్నారు, ఏం చదువు చెప్తున్నారు, వాళ్ళకి ఇచ్చేటి సర్టిఫికెట్ ఏమన్నా ఉందా, ఈ సర్టిఫికెట్ తీసుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోయి ఈ దేశంలో ఏ రాష్ట్రాల్లో ఉంటున్నారు అనేటువంటి విషయంలో ఎక్కడైనా ఏమన్నా అంచనా ఉందా అనేది ఒక విషయం లోపల చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది.